ఏంటి ఆ సాంగ్‌లో అసలు మామూలుగా అలలు అక్కడ ఇక్కడ లేవు. మొత్తం పరుగులెడుతూ ఉన్నాయి. ఏంటి బాబన్న? పరుగులెడుతూ ఉన్నాయి. ఎగుస్తూ ఉన్నాయి, అలలు ఎగుస్తూ ఉన్నాయి. ఏంటి రవి ఇంత పెద్ద హిట్ సాంగ్ అసలు. పాట బాగుంది. చాలా బాగుంది. వి రీచ్డ్ 1 మిలియన్. సో ఇట్ ఇస్, మేము ఎంత చేసినా వాళ్ళు లేకపోతే జీరో కాబట్టి చూశారు. అండ్ ఒక మంచి టీం, నేను మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ నిఖిల్ అండ్ మోని, క్వాలిటీ అవుట్పుట్ అంటే ఈ టీం ఉండాలి అని చెప్పేసి ఈ టీం సెట్ చేసాం. అసలు ఎందుకు మీరు ఈ సాంగ్ ని గోవాలోనే షూట్ చేయాలని అనుకున్నారు? హైదరాబాద్లో బీచ్ లేదు కాబట్టి. గ్రీన్ మ్యాట్లు వేస్తే రాదా? బీచ్ కి అది ఏదైనా వస్తుంది. అంటే మా సాంగ్ పేరు అలలై ఎగిసాయి కదా. అందుకు అలల దగ్గరికి వెళ్ళి చేయాలని అక్కడ చేశారు. వాడికి గోవా వెళ్ళాలని ఉండే, ఏం చేస్తే ఫ్రీగా వెళ్ళొచ్చు, ఆ పాట రవికి చెప్తే వాడు తీసుకుంటాడు. నిఖిల్, మీరు అసలు ఈ సాంగ్ మా రవితోనే ఎందుకు చేయాలి అనుకున్నారు? నాకు వాడు లైక్ హీ సెడ్ మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ ఏమనుకున్నా, నాకు హీరోగా రవినే ఇమాజిన్ చేసుకుంటూ రాస్తాను. సో అలాగే ఈ పాట కూడా రాసినప్పుడు ఫస్ట్ రవికే వినిపించాను. హీ రియలీ లవ్డ్ ఇట్. సో ఇంకా ఓకే మనం ప్రొడ్యూసర్ని ఎత్తుకుదామని చెప్పి అలా 1 by 1 ఒక్కొక్కటి అయ్యిందని.